వాడు నారదుడి చరిత్రలో చిన్న కథ చెబుతారు. నారదుడు ఇలా వెళుతున్నాడు, ఒకడిక్కడ తపస్సు చేస్తున్నాడు, ఒకడు అక్కడ తపస్సు చేస్తున్నాడు. వీడు అడిగట, పరమాత్మ వైకుంఠలోకానికి వెళుతున్నావు కదా, నాకు పరమాత్మ ఎప్పుడు దర్శనం ఇస్తాడో అడుగు అన్నట్ట. అక్కడికి వెళితే వాడు అదే మాట అడిగాడు. పైనుంచి దిగి మళ్ళీ వచ్చేటప్పుడు వీళ్ళకి సమాధానాలు చెప్పాలి కదా. ఆ మొదటి వాడితో చెప్పాట, నీకెంత 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆయన కనబడతాట అన్నాడు. 1000 సంవత్సరాలు ఇలా కూర్చుని ముక్కు మూసుకుని తపస్సు చేయాలి, బుద్ధి ఉందా లేదా, ఎన్నాళ్ళు కనబడి ఇదేం లాభం లేదు, తిండి మానుకుని నిద్ర మానుకుని తపస్సు చేస్తూ ఇట్లా కూర్చొని వానంలో తెలిసి ఎండల్లో ఎండి అన్నట్ట అని వాడు లేచిపోయాడు తపస్సులోంచి. వీడి దగ్గరికి వచ్చాడు. వీడి దగ్గరికి వస్తే ఏమయ్యా నీకెంత 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ రోజు నీకు కనపడతాట. వీడన్నాడు 10,000 సంవత్సరముల తర్వాత 1,000,000 సంవత్సరముల తర్వాత అది వేరే విషయం. నేను పరమాత్మకు తపస్సు చేస్తున్నాను అనేటటువంటి ఒక లిస్టులో పడ్డాను, నా కోసం డేట్ ఫిక్స్ చేశాడు, చాలు జన్మధన్యం అయిపోయింది, 10,000 50,000 చేస్తాను అని కూర్చున్నాడు. ఆ ఆనందంలో తన్మయుడైపోతూ ఉంటే వీడి భక్తిభావానికో లేదా జ్ఞానభావానికో ఆ పరమాత్మ వెంటనే ప్రత్యక్షం అయిపోయాడు. 10,000 సంవత్సరాలు ఏకాగ్రతతో తపస్సు చేసేటంత ఏకాగ్రతను ఇప్పుడు ఆ మాట విని ఆనందపడిపోయినాడు. నా కోసం డేట్ ఫిక్స్ చేశాడు ఆయన, ఎందుకంటే కావాల్సిందే ఉంది అని వెంటనే ప్రత్యక్షమయ్యాడు.